హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి. ఈరోజు 3 years బేబీకి ధోతి ప్యాంటు ఎలా కుట్టాలనేది చూద్దామండి. చూడండి, 4 పక్ష ధోతి ప్యాంట్ పొడవు వచ్చి 20 ఇంచులండి. 20 ఇంచులకి 4 ఇంచులు బెల్టు, ఇంకా 16 ఇంచులు ప్యాంట్ అనమాట. ఇప్పుడు 20 ఇంచులకి 4 ఇంచులు ప్యాంట్ తీసేస్తే, బెల్ట్ తీసేస్తే 4 ఇంచులు కుట్లతో సహా 5 ఇంచులండి. 5.5 ఇంచు పెట్టుకున్నాము. పెట్టుకొని ఇది వచ్చి ఇటు 22, చూడండి, ఇటు 22, ఇటు 22, ఇటు 22, 4 పక్షాల క్లాత్ తీసుకొని, డబుల్ క్లాత్ అండి, డబుల్ క్లాత్ చూడండి, డబుల్ పొర తీసుకొని 4 పక్షాలు ఇటు 22, ఇటు 22 తీసుకొని 4 పక్షాలు ఒకే సైజు కట్ చేసుకొని దీన్ని ఇట్లా మడుచుకోండి. ఇలా మడుచుకొని పెద్దవాళ్ళకి ఎలా కుట్టాలనేది మన ఛానల్లో ఉన్నదండి. ఇది చిన్న పాపకి ఇలా మడుచుకునేసి ఈ సైడ్ వచ్చి ఇలా మడుచుకున్న తర్వాత ఈ అంచులు ఉంటాయి కదా, ఈ అంచులు మన పక్క తిప్పుకోండి. అంచులు మన పక్క తిప్పుకొని ఈ జాయింట్ అనేది మనకు ఆపోజిట్లో ఉండేటట్టు, జాయింట్ మనకు ఆపోజిట్లో ఉండాలా, అంచులు మన సైడ్ ఉండాలా. మన కింద సైజు ఎడం పక్క వచ్చి మన ఎడం చేతి వాటంగా బాటం సైజు కాళ్ళకి పాదాల కాడ ఎడ కటింగ్ చేసుకోవాలా. ఆ తర్వాత వచ్చి మన పక్క ఉండేది ఇక్కడ వచ్చి పిస్తా సైజ్ అండి. పిస్తా సైజ్ వచ్చి ఒక 5 ఇంచులు కటింగ్ చేసుకున్నాము. చూడండి, 5 ఇంచులకి పిస్తా సైజు. ఇది వచ్చి ఇది కూడా ఒక 4 ఇంచులు, 4.5 ఇంచు పెట్టుకున్నాము. ఆ తర్వాత వచ్చి ఇక్కడ 1 ఇంచి కటింగ్ చేసేయాలి. ఇక్కడ 1 ఇంచి కటింగ్ చేసుకొని ఇది కుచ్చులకు వస్తుంది అన్నమాట. ఇలాగ కటింగ్ చేసేసి ఇక్కడ 1.5 ఇంచి, ఇది 1.5 ఇంచి, ఇటు 5, ఇటు 1.5, ఇక్కడ వచ్చి ఒక 4.5, 5 పెట్టుకోవచ్చు. ఆ తర్వాత 5 ఇంచీలు వచ్చి 5.5 ఇంచు పెద్దవాళ్ళకి వచ్చేస్తుంది కాబట్టి, చిన్నపిల్లలకే కాబట్టి ఒక 4 ఇంచులు ఉంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చి 1 ఇంచి, ఎవరికైనా 1 ఇంచి, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా 1 ఇంచి కటింగ్ చేసుకునేసి, ఆ తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసి, ఇదండి ప్యాంటు, ఇలా వస్తుంది ప్యాంట్, ఇప్పుడు వస్తుంది. దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ కుచ్చులు పెట్టుకునేసేయాలి. ఇది కాళ్ళ సైడ్ వస్తుంది. ఇలా కుచ్చులు ఇలా కట్ చేసి ఇలా కుచ్చులు పెట్టుకోవాలండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.